హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం 2022 సెప్టెంబర్ 16వ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సుకి సంబంధించి ఎక్కడ జరుగుతోంది అంటే ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో ఇది ప్రారంభమైంది. అయితే ఉక్రెయిన్ యుద్ధాన్ని పురస్కరించుకొని అమెరికా, ఐరోపాలు రష్యా మీద కఠినమైనటువంటి ఆర్థిక ఆంక్షలు విధించాయి. దాంతో పుతిన్ అలాగే చైనాకి సంబంధించినటువంటి జిన్పింగ్ వీళ్ళ యొక్క భేటీ ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపేమో ఉక్రెయిన్ నుంచి పుతిన్కి సవాలు ఎదురవుతూ ఉంటే, మరొక వైపు తైవాన్ సమస్య మీద చైనాకి అమెరికా నుంచి ఒత్తిడి అనేది పెరుగుతోంది. అలాగే చైనాలో వీగర్ ముస్లిం గ్రూపుల యొక్క మానవ హక్కులకి సంబంధించి కూడా విమర్శలు అనేవి చైనా మీద ఉన్నాయి. భారతదేశానికైతే చైనాతో ఇటు సంఘర్షణ వాతావరణం అనేది ఉంది, రష్యాతో అయితే బలమైనటువంటి స్నేహబంధము కూడా ఉంది. అయితే ఈ క్రమంలో రష్యా చైనా సంబంధాలు భారత్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అన్నటువంటిది ఇక్కడున్నటువంటి ప్రశ్న. మన భారతదేశానికి ఇటు వ్యూహాత్మకంగా రష్యా అన్నటువంటిది చాలా ముఖ్యమైన భాగస్వామి. ఎన్ని అంతర్జాతీయ సమస్యలు వచ్చినా కూడా ఈ రెండు దేశాలు తమ బంధాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వస్తూ ఉన్నాయి. అలాగే ఇతర దేశాల నుంచి కూడా రష్యా మరియు భారత్కి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చాయి. కానీ చైనా సంగతి అనేది వేరు. దక్షిణాసియాలోను, హిందూ మహాసముద్రంలో కూడా భారత ప్రయోజనాలకు విరుద్ధంగా చైనా వ్యవహరిస్తూ వస్తోంది. భారత్ చైనా సరిహద్దు వివాదం అనేది ప్రస్తుతానికి ఒకవేళ సర్దుమణిగినా కూడా మళ్ళీ చైనా ఉన్నట్టుండి ఇలాంటి ఒక వివాదాన్ని తీసుకురావచ్చు. కాబట్టి చైనాని ఎదుర్కోవాలి అంటే మన భారతదేశానికి ప్రధానంగా రష్యా ఆయుధాలు అవసరమవుతాయి. మరొక వైపు చైనాకి మిత్రదేశమైనటువంటి పాకిస్తాన్తో కూడా రష్యా సంబంధాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. అయితే రష్యన్ ఆయుధ పరిజ్ఞానం అనేది చైనా ద్వారా పాకిస్తాన్కి చేరితే అది భారత్కి చేటు చేస్తుంది. మరొక వైపు రష్యా కూడా అమెరికా, భారత్ యొక్క రక్షణ, ఆర్థిక సంబంధాలు బలపడటాన్ని ఆందోళనగా వ్యక్తం చేస్తోంది. అలాగే క్వాడ్ కానివ్వండి, I2U2 కూటమి కానివ్వండి, వీటిలో అమెరికా మరియు భారత్ భాగస్వాములుగా ఉన్నాయి. అయితే ఇప్పటిదాకా కూడా ఎన్ని అవాంతరాలున్నా భారత్, రష్యా ఇవి తమ యొక్క ద్వైపాక్షిక సంబంధాల్ని పదిలం చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. అయితే మనం చూస్తే రీసెంట్గా ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఆర్థిక ఆంక్షల మధ్య రష్యన్ చమురుని భారత్ కొనుగోలు చేయటం అన్నటువంటిది రష్యాకి కొంచెం రిలీఫ్ని కలిగించింది. అలాగే ఉక్రెయిన్ మీద యుద్ధాన్ని పురస్కరించుకొని రష్యా మీద ఆంక్షల విధింపుని భారత్ సమర్థించకపోవటానికి కూడా అమెరికా, ఐరోపా దేశాలు భారత్ మీద కోపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఒకవేళ ఈ ఉక్రెయిన్ యుద్ధం అనేది ఇంకొన్నాళ్ళు గనక కొనసాగితే ఇటు అమెరికా, అటు ఐరోపాల దృష్టి అనేది అటే కేంద్రీకృతమై ఉండి ఇండో పసిఫిక్ మీద శ్రద్ధ అనేటటువంటిది తగ్గుతుంది. దాంతో చైనా దూకుడిని అడ్డగించటం భారత్కి కష్టమవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని భారత్ ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అమెరికా, రష్యా, చైనా వీటిలో ఏ ఒక్క దేశం పట్ల కూడా పూర్తిగా మొగ్గకుండా మనము సమన్వయం పాటిస్తూ మన దేశ ప్రయోజనాల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఇటు అమెరికాకి దగ్గరవుతూనే ఇటు రష్యా మరియు చైనాలతో సహకారాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఎలా అడగచ్చు. 2017-21 మధ్య కాలంలో మొత్తం రష్యన్ ఆయుధ ఎగుమతుల్లో ఎంత శాతం భారతదేశానికి అందాయి? 27.9% ఒక్క భారతదేశానికే అందాయి. అంటే రష్యన్ ఆయుధ ఎగుమతుల్లో దాదాపు 28% మన భారతదేశానికే వస్తూ ఉన్నాయి. అయితే దీనికి ఇప్పుడు చైనా వల్ల వచ్చే ప్రమాదం ఏమీ లేదు. కానీ రష్యా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో చైనాని కాదు అనేసి భారతదేశానికి ఎంతవరకు అండగా నిలబడుతుంది అన్నటువంటిది మాత్రం మనం చెప్పలేము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మహిళా అభివృద్ధికి సంబంధించి. మన భారత జనాభాలో మహిళలు ఎంత శాతం మంది ఉన్నారు? దాదాపు 48% మంది ఉన్నారు. అంతమంది ఉన్నా కూడా ఉద్యోగాల్లో మాత్రం మహిళల యొక్క వాటా చాలా తక్కువగా ఉంది. మనం చూస్తే రీసెంట్గా ప్రపంచ బ్యాంకు నివేదిక కూడా ఇదే విషయాన్ని చెప్పింది. 2010 నుంచి 2020 మధ్య కాలంలో మహిళా ఉద్యోగుల శాతం 26% నుంచి 19కి తగ్గింది అన్నట్టుగా చెప్పింది. అది కూడా కోవిడ్ కారణంగా కేవలం గత 2 ఏళ్లలోనే ఇది మరింత తగ్గి 19 నుంచి 9% పడిపోయింది అన్నట్టుగా ఈ నివేదిక చెప్పింది. అయితే మన పక్కనున్నటువంటి బంగ్లాదేశ్ కానివ్వండి, శ్రీలంక కానివ్వండి, ఈ దేశాలు ఈ విషయంలో మనకన్నా చాలా మేలుగా ఉన్నాయి. అక్కడ మహిళా ఉద్యోగుల శాతం 30%కి పైనే ఉంది.
మనం చూస్తే రీసెంట్గా యూకేని వెనక్కి నెట్టేసి ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించింది. అయినా కూడా మన స్థూల దేశీయోత్పత్తిలో మహిళల వాటా మొత్తంలో 17% మాత్రమే అన్నటువంటి వాస్తవం మనకి తెలియాలి. మనకి కోవిడ్ టైంలో పిల్లలు, కుటుంబ సభ్యుల యొక్క సంరక్షణ కోసం మహిళలు ఉద్యోగాలకి దూరమయ్యారు. అదే టైంలో అంకుర సంస్థల్లో పెద్ద మొత్తంలో ఉద్యోగుల కోత అనేటటువంటిది చోటు చేసుకుంది. ఇదంతా కూడా ఈ మహిళల శాతం అనేది ఉద్యోగం చేసే వాళ్ళలో తగ్గటానికి ఒక కారణంగా నిలిచింది. అయితే మనకి భారతదేశంలో మహిళల యొక్క సామాజిక ఆర్థిక పురోగతి కోసం స్వయం ఉపాధిని ప్రోత్సహించేటటువంటి ప్రధానమంత్రి ముద్రా యోజన కానివ్వండి, ఇలాంటి వాటి ద్వారా మహిళలకి రుణాలు అందేలాగా చూడటం, అలాగే ప్రభుత్వంతో పాటుగా కార్పొరేట్ రంగం కూడా ఈ విషయంలో చొరవ చూపిస్తే గనక మహిళా అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. అంటే మహిళలకి సంబంధించి ఇప్పుడిప్పుడే మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి సంస్థలు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఇలాంటి అంశాల్లో మహిళలకి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాయి. వాటి ద్వారా ఇంటర్నెట్ ఆధారిత రంగాల్లో మహిళలు ఉపాధి పొందొచ్చు. ఐటీ, మానవ వనరులు, బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలు, బీమా, అకౌంట్స్ ఇవన్నీ కూడా మహిళలకి అనుకూలమైనటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండేటటువంటి రంగాలు కాబట్టి ఈ రంగాల్లోని కంపెనీలు పని ప్రదేశంలో లింగ దుర్విచక్షణ ఏదైతే ఉంటుందో దాన్ని రూపుమాపేందుకు ప్రయత్నించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. కోట్ల మంది సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి మహిళా ఉద్యోగుల్ని పరిశ్రమలు కోల్పోకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం అనేది ఉంది. క్వశ్చన్ చూడండి ఎలా అడగచ్చు. 2019లో ఐక్యరాజ్య సమితి చేసిన అధ్యయనం ప్రకారం భారతదేశంలోని పెద్ద కంపెనీలు సిఎస్ఆర్ కింద, అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, లేదా దీనిని ఏమని పిలుస్తాము, కార్పొరేట్ సామాజిక బాధ్యత అంటాము, దీని కింద కేటాయించిన నిధుల్లో ఎంత శాతం మహిళాభివృద్ధికి ఖర్చు చేశాయి? ఎంత శాతం? కేవలం 4% మాత్రమే. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చిన్నపిల్లల యొక్క మానసిక సమస్యలకి సంబంధించి. మనకి కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఏమైంది? ఈ పాఠశాలలు అనేవి మూతపడ్డాయి. బోధన అంతా కూడా ఆన్లైన్ మాధ్యమంలోనే నడుస్తూ వచ్చింది. దాంతో చిన్నపిల్లలకి ల్యాప్టాప్లు, అలాగే ట్యాబ్లు, మొబైల్ ఫోన్స్ ఇచ్చేటటువంటి అవసరం అనేది ఏర్పడింది. దాంతో ఏమైంది? పిల్లలు క్లాసులు మాత్రమే కాకుండా ఈ సామాజిక మాధ్యమాల్లో అధికంగా ఉండటం, గేమ్స్ అనేవి ఆడుతూ ఉండటం, అంటే నిత్యం ఈ సెల్ ఫోన్స్ని లేదంటే ల్యాప్టాప్స్ని, ట్యాబ్స్ని, అంటే ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ని ఎక్కువగా వాడుతూ ఉండటం వల్ల ఏమైంది? వాళ్ళు దాని యొక్క అలవాటులో పడిపోయారు. దాని నుంచి బయటికి రావటం అన్నది వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. అంతేకాకుండా స్మార్ట్ ఫోన్లో సామాజిక మాధ్యమాల్లో మునిగిపోయి వాళ్ళు సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా ఇలాంటి సామాజిక మాధ్యమాలు వచ్చేసరికి మానసిక సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి. అవి పిల్లల యొక్క భావోద్వేగాల మీద నియంత్రణ కోల్పోవటానికి కారణమవుతున్నాయి అన్నట్టుగా చాలా అధ్యయనాల్లో తేలింది. అంతేకాకుండా టైమ్స్ జర్నల్ యొక్క నివేదిక ప్రకారం ఇన్స్టా వినియోగిస్తున్నటువంటి యువతుల్లో 32% తమ యొక్క శరీర ఆకృతి మీద అనవసరమైనటువంటి అపోహలకి గురై ఆందోళన చెందుతూ ఉన్నారు. అలాగే సామాజిక మాధ్యమాలని ఆసరాగా చేసుకొని కొంతమంది వేధింపులు, మోసాలకు పాల్పడుతున్నటువంటి సంఘటనలు కూడా పెరుగుతూ ఉన్నాయి. అలాగే సామాజిక మాధ్యమాలకి ఎక్కువ సమయం పెట్టడం ద్వారా ఏమవుతుంది? పిల్లల్లో శారీరక వ్యాయామం అనేది తగ్గిపోతుంది. మానసిక ఎదుగుదల అనేటటువంటిది సన్నగిల్లుతోంది. మనం చూస్తే ఇండియాలో 1.44 కోట్ల మంది బాలబాలికలు స్థూలకాయంతో బాధపడుతూ ఉన్నారు అన్నట్టుగా అధ్యయనాలు చెప్తూ ఉన్నాయి. మనకి ఏ దేశ భవిష్యత్తు అయినా కూడా అక్కడి విద్యార్థులు మరియు యువత మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనకి దగ్గరలో ఉన్నటువంటి వనరుల్ని వినియోగించుకొని విద్యలో భారత యువత సోషల్ మీడియా సుడిగుండంలో చిక్కుకుపోవటం అనేది కాకుండా దాని నుంచి బయటకు వచ్చి పుస్తకాలు ఉన్నటువంటి డిజిటల్ లైబ్రరీని చేరుకోవచ్చు. వార్తాపత్రికలు లాంటివి చదవటం, విద్య, ఆరోగ్యం, వర్తమాన అంశాలు, సామాజిక పరిణామాలు ఇలాంటి ఎన్నో అంశాలని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండటానికి ఈ స్మార్ట్ ఫోన్ అనేది అవకాశం కల్పిస్తుంది. కాబట్టి సామాజిక మాధ్యమాల నుంచి వీటి వైపుగా పిల్లల్ని తీసుకురావాల్సినటువంటి అవసరం అనేది ఉంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. క్వశ్చన్ చూడండి. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ MHRD అంటాం. ఇప్పుడు అది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా మార్చారు. ఇది ఏ ఇనిషియేటివ్ కింద మనోదర్పణ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మనోదర్పణ్ అన్నటువంటిది ఒక మెంటల్ హెల్త్ ఇనిషియేటివ్ అనమాట. దీని ద్వారా స్టూడెంట్స్ అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి వాళ్ళకు ఉన్నటువంటి మానసిక సమస్యల గురించి చెప్పి పరిష్కారాలని తెలుసుకోవచ్చు.
అయితే దీన్ని ఏ ఇనిషియేటివ్ కింద తీసుకొచ్చారు అంటే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అస్సాంలో కొన్ని కల్లోల ప్రాంతాల్లో సుస్థిర శాంతిని తీసుకొచ్చే దిశగా ఒక కీలకమైనటువంటి ముందడుగు పడింది. అది ఏంటి అంటే అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి కొన్ని గిరిజన తీవ్రవాద సంస్థలతో కేంద్ర ప్రభుత్వం శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. అస్సాం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందులో పాల్గొంది. దీనికి సంబంధించినటువంటి త్రైపాక్షిక ఒప్పందం మీద ఆల్ ఆదివాసీ నేషనల్ లిబరేషన్ ఆర్మీ, ఆదివాసీ కోబ్రా మిలిటెంట్ ఆఫ్ అస్సాం, బిర్సా కమాండో ఫోర్స్, సంతాల్ టైగర్ ఫోర్స్, ఆదివాసీ పీపుల్స్ ఆర్మీ సంస్థలకి చెందినటువంటి ప్రతినిధులు, కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హిమంతా బిశ్వ శర్మ వీళ్ళ యొక్క సమక్షంలో సంతకాలు చేయటం జరిగింది. అంటే ఇదొక త్రైపాక్షిక ఒప్పందం. ఇందులో కేంద్ర ప్రభుత్వం, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం, అలాగే అస్సాంకి చెందినటువంటి కొన్ని గిరిజన తీవ్రవాద సంస్థలు, ఈ మూడింటితో కూడినటువంటి త్రైపాక్షిక ఒప్పందం ఇది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ గిరిజన తీవ్రవాద సంస్థలన్నీ కూడా 2012 నుంచి కాల్పుల విరమణను పాటిస్తూ ప్రత్యేక క్యాంపుల్లో కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈ ఒప్పందం ప్రకారం అస్సాంలో శాంతి సామరస్యం నెలకొంటుంది అన్నట్టుగా ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేయటం జరిగింది. క్వశ్చన్ చూడండి ఎలా అడగచ్చు. అస్సాంలో శాంతి నెలకొల్పటానికై ఇటీవల చేసుకున్న త్రైపాక్షిక ఒప్పందం గురించి తెలపండి అంటే ఇదిగో వీళ్ళ మధ్య ఈ త్రైపాక్షిక ఒప్పందం అనేది జరిగింది. అందులో గిరిజన తీవ్రవాద సంస్థల్లో ఏమేమి ఉన్నాయి అంటే ఆల్ ఆదివాసీ నేషనల్ లిబరేషన్ ఆర్మీ, ఆదివాసీ కోబ్రా మిలిటెంట్ ఆఫ్ అస్సాం, బిర్సా కమాండో ఫోర్స్ మరియు సంతాల్ టైగర్ ఫోర్స్, అలాగే ఆదివాసీ పీపుల్స్ ఆర్మీ ఈ సంస్థలు అనేవి ఉన్నాయి. ఇవి కాకుండా అస్సాం రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వంతో కూడినటువంటి త్రైపాక్షిక ఒప్పందం అనేది ఇక్కడ జరిగింది. దానివల్ల మరింత శాంతి అనేది అస్సాంలో నెలకొనబోతోంది అన్నట్టుగా మనకి తెలియాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాల్య వివాహాలకి సంబంధించింది ఈ ఆర్టికల్. ఇందులో భాగంగా ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ యొక్క రికార్డుల ప్రకారం 2022వ సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు అంటే రీసెంట్గా ఆగస్టు వరకు గనక చూసుకుంటే నమోదైనటువంటి గర్భిణుల వివరాల్ని పరిశీలిస్తే 2000 మందికి చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేయటం జరిగింది. అంటే బాల్య వివాహాలు అనేవి జరిగాయి. ఎలా తెలుసుకున్నారు అంటే గర్భిణులు ఎవరైతే ఉంటారో ఆ గర్భిణుల వివరాలు తీసుకున్నప్పుడు వాళ్ళ ఏజ్ చూస్తే తెలుస్తుంది కదండి, వాళ్ళకి బాల్య వివాహం జరిగిందా లేకపోతే వాళ్ళకి పెళ్లి వయసు వచ్చిన తర్వాత జరిగిందా అన్నటువంటిది మనకి తెలిసిపోతుంది. అలా మనం చూస్తే అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 213 మంది ఉన్నారు. అతి తక్కువగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నారు. అందులో ఒకరు ఉన్నారన్నమాట వెస్ట్ గోదావరిలో. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో. అంటే చిన్న వయసులో పెళ్లిళ్ళు చేస్తే ఏమవుతుంది? చిన్న వయసులో పెళ్లిళ్ళు చేయటం వల్ల చిన్న వయసులోనే గర్భం దాల్చాల్సి వస్తుంది. దానివల్ల తల్లి బిడ్డ ఇద్దరూ కూడా ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కోవచ్చు. ఒకవేళ సురక్షితంగానే పుట్టినా కూడా తక్కువ బరువుతో పుట్టడం కానీ, లేదంటే పౌష్టికాహార లోపం ఉండటం కానీ, రక్తహీనత ఉండటం కానీ ఇలాంటి అనారోగ్య సమస్యలు అనేవి శిశువుకు వస్తాయి. ఇదంతా కూడా మనం చూసుకుంటే బాల్య వివాహాల్లో గర్భస్రావాలు కూడా ఎక్కువ. దానివల్ల ఏమవుతుంది? మహిళల యొక్క ఆరోగ్యం మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది పడుతుంది. మనకి జాతీయ కుటుంబ సంక్షేమ శాఖ యొక్క అధ్యయనం ప్రకారం చూస్తే 20 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసున్నటువంటి 29.3% మహిళలకి 18 ఏళ్లలోపే వివాహాలనేవి జరిగాయి. వాళ్ళలో 21.7% పట్టణ ప్రాంతాల్లో, 32.9% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. అందులోనూ మనం చూస్తే బాల్య వివాహాల్లో పశ్చిమ బెంగాల్ అన్నటువంటిది మన దేశంలో అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చినవన్నీ ఏపీకి సంబంధించినటువంటివి. అదే మన ఇండియాకి సంబంధించి చూస్తే వెస్ట్ బెంగాల్ వచ్చేసరికి మొదటి స్థానంలో ఉంది. 2వ స్థానంలోకి వచ్చేసరికి బీహార్ అన్నటువంటిది ఉంది. 3వ స్థానంలోకి వచ్చేసరికి త్రిపుర ఉంది. 4వ స్థానంలో అస్సాం అన్నటువంటిది ఉంది. ఆ తర్వాత 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది ఉంది. అందులోనూ మనం చూస్తే ఈ జాతీయ కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ సర్వే జరిపే నాటికి చిన్న వయసులోనే గర్భం దాల్చిన వాళ్ళు అత్యధికంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లా, ఆ తర్వాత ప్రకాశం జిల్లా, ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022లో అత్యధిక బాల్య వివాహాలు ఏ జిల్లాలో నమోదయ్యాయి? ఏ జిల్లాలో? అల్లూరి సీతారామరాజు జిల్లాలో. 2వ జిల్లా వచ్చేసరికి శ్రీ సత్యసాయి జిల్లా.
మూడవది తిరుపతి, ఆ తర్వాత ప్రకాశం, ఆ తర్వాత కర్నూలు, ఆ తర్వాత నంద్యాల, తర్వాత అన్నమయ్య జిల్లా, ఆ తర్వాత మన్యం. ఇవన్నీ కూడా మనం చూస్తే ఎలా ఉన్నాయి అన్నట్టుగా కనీసం ఒక 3 పేర్లైనా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇందాక చెప్పాము అత్యల్పంగా ఎక్కడ నమోదైంది, వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకే ఒక్కళ్ళు ఈ జాబితాలో ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సర్ట్ ఇన్ అంటే ఏంటి, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియా అని పిలుస్తూ ఉంటాము. మన దేశంలో ఏదైనా సైబర్ దాడులను గురించి అప్రమత్తం చేసేటటువంటి సంస్థ ఇది. అయితే ఈ కంప్యూటర్ అత్యవసర స్పందన బృందం అన్నటువంటిది భారతదేశంలో సోవా వైరస్ అనేటటువంటిది రావచ్చు, అది కూడా ఆండ్రాయిడ్ ఫోన్లలోకి చొరబడేటటువంటి అవకాశం ఉంది, అలా గనక వస్తే దాన్ని వదిలించుకోవటం అంత సులువు కాదు అన్నట్టుగా అప్రమత్తం చేయటం జరిగింది. ఆ కంటెక్స్లో అసలు ఈ సోవా వైరస్ లేదా సోవా మాల్వేర్ అంటే ఏంటి అనేది మనకి తెలియాలి. ఇది ఏంటి అంటే ఈ వైరస్ని సోవా అని పిలుస్తూ ఉన్నారు. 2021 సెప్టెంబర్లో ఇది మొదటిసారిగా కనపడింది. భారతదేశంలో అయితే ఈ సంవత్సరం జూలైలో దీని యొక్క ఆనవాళ్లు కనిపించాయి. ప్రస్తుతం ఈ వైరస్ 5వ వెర్షన్కి అప్గ్రేడ్ అయింది. మనకి నకిలీ ఆండ్రాయిడ్ యాప్స్లలో ఈ సోవా వైరస్ అనేటటువంటిది ఉంటుంది. సైబర్ నేరగాళ్లు పంపించేటటువంటి మోసపూరిత ఎస్ఎంఎస్ల మీద క్లిక్ చేయటం వల్ల కూడా ఫోన్లలో ఈ మాల్వేర్ అన్నటువంటిది ప్రవేశిస్తుంది. అయితే ఏమవుతుంది, ఈ మాల్వేర్ అనేది కనుక వస్తే ఏమవుతుంది అంటే వినియోగదారుల బ్యాంకింగ్ యాప్లు, బ్యాంకింగ్ ఖాతాల యొక్క యూజర్ నేమ్లు, పాస్వర్డ్లు ఇవన్నీ కూడా వైరస్ తీసుకుంటుంది. ఈ సోవా కొత్త వైరస్ వచ్చేసి క్రిప్టో వ్యాలెట్లతో సహా 200కు పైగా యాప్లను లక్ష్యంగా చేసుకోగలదు. ఇది ఈ సోవా వైరస్ లేదా సోవా మాల్వేర్కి సంబంధించి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్విట్జర్లాండ్కి చెందినటువంటి రోజర్ ఫెదరర్. ఈయన టెన్నిస్ ఆటకి గుడ్ బై చెప్పటం జరిగింది. 1998వ సంవత్సరంలో ఈయన కెరీర్ని ప్రారంభించారు. 2022లో కెరీర్కి ముగింపు పలకటం జరిగింది. ఇప్పటి వరకు మొత్తం గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ 20 గెలుచుకున్నారు. మొత్తం 30 గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ ఆడితే అందులో 20 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ని ఈయన గెలుచుకున్నారు. అలాగే యాన్యువల్ కంపెనీ టీమ్స్ కాంపిటీషన్ అనేటటువంటిది ఉంది. ఏటీపీ ట్రోఫీ అని కూడా పిలుస్తూ ఉంటాము. అలా అత్యధిక ఏటీపీ ట్రోఫీల జాబితాలో రోజర్ ఫెదరర్ 2వ స్థానంలో ఉన్నారు. మొత్తం 103 ఏటీపీ టైటిళ్లని గెలుచుకున్నారు. అయితే 1వ స్థానంలో ఎవరు ఉన్నారు అంటే జిమ్మీ కానర్స్ మొత్తం 109 టైటిల్స్తో ముందు వరుసలో ఉన్నారు. 2వ స్థానంలో రోజర్ ఫెదరర్ ఉన్నారు. అలాగే వింబుల్డన్ యుఎస్ ఓపెన్ని 4 ఏళ్లు వరుసగా టైటిల్ గెలిచినటువంటి ఏకైక ఆటగాడు ఎవరు అంటే రోజర్ ఫెదరర్. మొత్తం 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ని గెలవడం జరిగింది. అందులో అత్యధికంగా 8 వచ్చేసరికి వింబుల్డన్ టైటిల్స్ ఉన్నాయి. అలాగే 6 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉన్నాయి. 5 వచ్చేసరికి యుఎస్ ఓపెన్ ఉన్నాయి. ఒకే ఒక్క ఫ్రెంచ్ ఓపెన్ అన్నటువంటిది ఉంది. 2012లో రోజర్ 17 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సాధించే సమయానికి నాదలేమో 10 గ్రాండ్ స్లామ్ టైటిల్స్, జకోవిచ్ 5, అంటే అతనికి చాలా దూరంలో ఉన్నారు. ఆ తర్వాత 3 ట్రోఫీలు గెలవటానికి అతను చాలా సమయం తీసుకోవటం జరిగింది. ఏదేమైనా కూడా ఫెదరర్ ఆటకి ముగింపు పలకటం జరిగింది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. క్వశ్చన్ చూడండి, ఇటీవల టెన్నిస్కి వీడ్గోలు పలికిన స్విస్ క్రీడాకారుడు ఎవరు? రోజర్ ఫెదరర్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా బీసీఐ అనేసి పిలుస్తాం. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇది ఏం చెప్పింది అంటే హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు దీనికి సంబంధించినటువంటి న్యాయమూర్తుల పదవీ విరమణ వయసుని 65 సంవత్సరాలు 67 సంవత్సరాలకి పెంచుతూ ఇప్పుడే రాజ్యాంగ సవరణ చేయండి అన్నట్టుగా ఏకగ్రీవంగా తీర్మానం ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి ప్రస్తుతం ట్రయల్ కోర్టుకి ఉన్నటువంటి న్యాయాధికారులు అలాగే హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీలు వచ్చేసరికి ఇటు ట్రయల్ కోర్టు న్యాయాధికారులు అయితే 60 సంవత్సరాలు, హైకోర్టుకు వచ్చేసరికి 62 సంవత్సరాలు, అలాగే సుప్రీంకోర్టుకు వచ్చేసరికి 65 సంవత్సరాల పదవీ విరమణ వయసు ఉంది. దానిని ఇప్పుడు హైకోర్టుకి 62ను కాస్త 65 చేయండి, సుప్రీంకోర్టుకు 65ను కాస్త 67ను చేయండి అన్నట్టుగా ఏకగ్రీవంగా తీర్మానం ఇచ్చింది. క్వశ్చన్ చూడండి ఎలా అడగచ్చు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసుని ఎంతకు పెంచాలనే ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. అంటే హైకోర్టు వచ్చేసరికి 65 సంవత్సరాలకి పెంచాలి, అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకైతే 67 సంవత్సరాలకి పెంచాలి అనేటటువంటి తీర్మానాన్ని ఆమోదించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి,
అంతర్జాతీయ మార్కెటింగ్ డేటా అనలిటిక్స్ దిగ్గజ కంపెనీ అయినటువంటి కంటార్ బ్రాండ్స్. ఈ కంటార్ బ్రాండ్స్ అనేటటువంటి కంపెనీ 2014లో ఇండియా ర్యాంకుల్ని ప్రారంభించింది. అప్పటి నుంచి కూడా మనం చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నటువంటిది మొదటి స్థానంలో కొనసాగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు తొలిసారిగా దానిని మించి టీసీఎస్ అన్నది మొదటి స్థానంలోకి వచ్చింది. మొత్తం బ్రాండ్ విలువలో టీసీఎస్ మొదటి స్థానంలో ఉంటే హెచ్డిఎఫ్సి 2వ స్థానం, ఇన్ఫోసిస్ 3వ స్థానం, ఎయిర్టెల్ 4వ స్థానం, ఏషియన్ పెయింట్స్ 5వ స్థానంలో ఉన్నాయి. జియో చూడండి 10వ స్థానంలో ఉంది. అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి ఎలా అడగచ్చు. కంటార్ బ్రాండ్స్ కంపెనీ విడుదల చేసిన ఇండియా ర్యాంకింగ్స్ ప్రకారం భారతదేశంలోని అత్యంత విలువైన బ్రాండ్గా ఏ కంపెనీ నిలిచింది? ఏ కంపెనీ? టీసీఎస్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ లేదా ఏబీసీ అంటాం. ఈ ఏబీసీకి 2022-23 కాలానికి చైర్మన్గా ప్రతాప్ పవార్ ఇతను ఎన్నికయ్యారు. మనకి మరాఠీ దినపత్రిక అయినటువంటి సకల్ అనేటటువంటి ఈ దినపత్రికను ప్రచురించేటటువంటి సకల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్గా ఈయన వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన ఇప్పుడు ఈ ఏబీసీ చైర్మన్గా ఎన్నికయ్యారు. క్వశ్చన్ ఎలా అడగచ్చు. 2022-23 కాలానికి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ ఏబీసీ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే ప్రతాప్ పవార్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత వృద్ధి రేటు అంచనా గురించి. అంటే ఏంటి? మనకి 2022-23 భారత వృద్ధి రేటు అంచనాని ఫిచ్ రేటింగ్స్ అన్నటువంటిది 7% సవరించింది. అంటే ఏమని అర్థం? ఇంతకుముందు 7.8% వృద్ధి రేటును అంచనా వేస్తే దాన్ని ఇప్పుడు 7% తగ్గించింది. దానికి కారణం ఏంటి అంటే ఈ ఫిచ్ రేటింగ్స్ ఏం చెప్పింది అంటే ద్రవ్యోల్బణం అనేది అధిక స్థాయిల్లో కొనసాగుతోంది, వడ్డీ రేట్లు కూడా పెరుగుతూ ఉన్నాయి, అంతర్జాతీయ ప్రతికూలతలు వీటన్నింటి వల్ల ఏమవుతుంది అంటే భారత్లో వృద్ధి రేటు తగ్గుతుంది అన్నట్టుగా 7% ప్రస్తుతం అంచనాని తగ్గించింది. క్వశ్చన్ చూడండి ఎలా అడగచ్చు. ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధి రేటు అంచనాని 7.8% నుంచి ఎంత శాతానికి తగ్గించింది? 7%. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల గురించి. సెప్టెంబర్ 16, 17, 18 అంటే ఈ 3 రోజుల పాటు 75 సంవత్సరాల తెలంగాణ జాతీయ సమైక్యత ఉత్సవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఎందుకని జాతీయ సమైక్యత ఉత్సవాల్ని నిర్వహిస్తోంది అంటే 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ అన్నటువంటిది ఇండియన్ యూనియన్లో అంతర్భాగమైంది. అందుకని ఆ రోజుని తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించాలి అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించటం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ 3 రోజుల పాటు ఈ వజ్రోత్సవాల్ని నిర్వహిస్తున్నారు. క్వశ్చన్ చూడండి. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఏ రోజున? సెప్టెంబర్ 17వ తేదీన. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్గా నియమితులైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ డివై చంద్రచూడ్. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ని ఇటీవల ఎక్కడ నిర్వహించారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.